చాలాసార్లు మన జీవితంలో చాలా అపాయాలు వస్తూ ఉంటాయి. అపాయాలు వస్తున్నప్పుడు వాటిని ఎలా ఎదుర్కోవాలో తెలియని పరిస్థితి మనకు కదండి. చాలాసార్లు వెళ్తున్నప్పుడు చిన్న యాక్సిడెంట్ జరుగుతూ ఉంటుంది. బుద్ధి లేని వారి వల్ల మనం ఏం చేస్తామంటే ఏదో ఫోన్ మాట్లాడుకోవడము, ఏదో ఆలోచనలో వెళ్తూ ఉంటాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఆపద వచ్చినప్పుడంట బుద్ధిమంతుడు దాగుకుంటాడంట. ఆపద రాకముందే ఎరిగిన వారు బుద్ధిమంతులంట. బుద్ధి లేని వారు ఏదో ఆలోచనలో వెళ్తూ ఉంటారు. అక్కడ ప్రమాదం జరిగినప్పుడు దేవుని మీద నిందలేస్తూ ఉంటారు కదండి. మన జీవితంలో నేర్చుకోవాలి బుద్ధిమంతులు ఎలా ఉంటారు అని. ఈ వాక్యము పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ ప్రతి నిత్యము బుద్ధి కలిగిన వారు ఎలా ఉంటారో, వారు ఎలా దేవుని అడుగుజాడలో ఉంటారో, వారు ఎలా కాపాడబడతారో అని మనము చూసుకున్నప్పుడు అంట, బుద్ధిమంతుల ఆపద వచ్చినప్పుడు అంట